నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చేసుకుంటూ ఉంటాం కదా! సో, ఈరోజు నేను గోరు చిక్కుడుని ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఎలా చేయబోతున్నానో చూద్దాము. దానికోసం గోరు చిక్కుడు లేతకాయలండి ఇవి. బాగా ఒలిచేసుకొని, వాష్ చేసుకొని, ఓ బౌల్లోకి వేసుకొని, ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, రాక్ సాల్ట్ వేస్తున్నాను. అండ్ పసుపు, వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత ఇవి ఉడికేలోపు కూరకు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అనాస పువ్వు, 2 యాలకులు, లవంగాలు 2, ఒక దాల్చిని అండ్ కొన్ని బాదం పప్పులు, నానబెట్టుకున్న బాదం పప్పులు అండ్ మీడియం ఒక చిన్న అల్లం ముక్క, మీడియం సైజ్ టొమాటోస్ ఒక 3 తీసుకున్నాను. అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ 2 నల్ల యాలకులు, ఒక దాల్చిన చెక్క అండ్ అనాస పువ్వు, లవంగాలు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ప్యూరీ వేసుకొని ఈ మసాలా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకొని, కారం కూడా వేసుకొని, సాల్ట్ ఆల్రెడీ నేను గోరు చిక్కుడులో ఎక్కువ వేసాను, చూసుకొని వేసుకోవచ్చు. ఉడికించుకున్న గోరు చిక్కులు వేసేసుకొని వాటర్ తోటి వేసేసాను. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 10-15 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. నేను చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. సో, కరివేపాకు కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.